కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా గృహంలోని సభ్యుల విషయంలో కావచ్చు, గృహ వాతావరణం కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం, వాహనాలు, కుటుంబ సభ్యులు, ఆర్థిక విషయాలు, ఎదురు చూసిన విషయాలు, వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత హోదా మొదలైన విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ యొక్క అనుబంధం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటి దానికి మార్గంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో మీ మాటకి వారు కట్టుబడి ఉండడం, అదేవిధంగా వారు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన అంశాలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వృత్తిలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటారు. మీతో పాటు వృత్తి చేసే వ్యక్తులు కానీ, మీ తోబుట్టువులు కానీ వ్యక్తుల యొక్క సహకారం కోరుకోవడం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, అలాగే చర్చల్లో పాల్గొనడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అయినప్పటికీ మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై స్థాయి వ్యక్తులతో, అంటే మీరు ఎవరి దగ్గరైనా పనిచేస్తుంటే మీ టీం, మీ పై లీడర్స్ కానీ లేకపోతే మీ పై అధికారులు కానీ వారితో వ్యక్తిగత విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. ఆధ్యాత్మిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉన్నత విద్య అనుకూలంగా ఉంటుంది.